హిందూ బంధువులందరికీ ముందుగా నమస్కారం. జై శ్రీరామ్. ఒక బాధాకరమైన విషయం, ఆల్రెడీ మీ అందరికీ కూడా విషయం తెలిసే ఉంటుంది. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి మీద ఒక గుంపు అయితే దాడి చేసింది. ఆయన్ని కొట్టారు, తిట్టారు, ఆయనతో ఏ విధంగా ప్రవర్తించకూడదు ఆ విధంగా ప్రవర్తించారు. ఆయన చాలా చిత్రవద అయితే చేశారు. దీని మీద చాలామంది అయితే పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. వీ స్టాండ్ విత్ రంగరాజన్ గారిని ఆయనకి సపోర్ట్గా పోస్టులు పెడుతున్నారు. సో చాలా హిందూ సంఘాలు కూడా ముందుకొచ్చి మాట్లాడుతున్నాయి. ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్ ఇలాగా చాలా అయితే మంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ కొంతమంది ఏంటంటే ఆయనకి ఎగ్నెస్ట్గా ఆడికి వీరనాగరెడ్డికి సపోర్ట్గా అయితే చాలామంది పోస్టులు చేస్తున్నారు, కామెంట్ సెక్షన్లో కామెంట్లు చేస్తున్నారు. వాడిని హీరోలాగా అయితే ఎలివేట్ చేస్తున్నారు. వాడు చేసింది తప్పేమీ లేదు, వాడు ఒక శుద్ధపోస, కేవలం పంతులు గారి దగ్గరికి వెళ్ళి మా యొక్క రామ సైన్యానికి, మా యొక్క రామరాజ్యానికి కొంచెం సైన్యం కావాలి, ధనబలం కావాలి, ఇలా అయితే అడగడానికి వెళ్ళాడు. పద్ధతిగా మాట్లాడాడు, ఆయనకి అర్థమయ్యేలా చెప్పాడు అనేసి కొంతమంది అంటే వాడికి సపోర్ట్ అయితే చేస్తూ ఉన్నారు. వాడు ఒక 11 minute వీడియో అయితే పెట్టుకున్నాడు, వాడు సోషల్ మీడియాలో అయితే రిలీజ్ చేశాడు. దాన్ని కొంతమంది హిందువులు అయితే డౌన్లోడ్ చేశారు. ఒక్కసారి ఆ వీడియో చూస్తేనే మనకైతే అర్థమవుతుంది ఆడు అసలు ఏం మాట్లాడడానికి వెళ్ళాడు, ఆడు ఏం చేశాడు ఏంటనేది. ఒకసారి అయితే ఆ వీడియో చూద్దాం. చాలామంది చూసే ఉంటారు. ఇంకా కొన్ని విషయాలు కూడా మాట్లాడాలి ఆ వీడియో మీద. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది, ఒకసారి అయితే చూడండి. ఇదైతే రిఫ్లెక్షన్ న్యూస్లో అయితే ఉంది. నేను ఫస్ట్ చూసిన రిఫ్లెక్షన్ న్యూస్లోనే. వాళ్ళని తొలగించాల్సిన బాధ్యత ఏమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ పని నలిగిపోతేమో సామాన్యులు. దానికోసమే ఒక రామరాజ్యం అని చెప్పి భగవద్గీత 4వ అధ్యాయం 7 శ్లోకాల ప్రకారంగా ఒక అధ్యాయాన్ని ఏర్పాటు చేసి దాంట్లో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసుకుంటారు. ఒకసారి తమ్ముడు గారు కూడా సార్ కూడా వివరించి వెళ్ళి అంటే ఆయన ఇంకా ఇప్పుడే రాత్రి 2 గంటలకు 3 గంటలకు అన్నారు. పైగా వచ్చారన్నారు. నేను వేచి ఉంచితే ఆయన లేచి సార్ పర్వాలేదు వెయిట్ చేస్తాం. ఒక పెద్ద ఆయనంట ఒక భగవద్గీతలోంచి 4వ అధ్యాయం 7-8 శ్లోకాలు తీసుకుని రామరాజ్యం అనే ఒక సంస్థను అయితే స్థాపించాడంట. సో దీనికోసం రంగరాజన్ గారితో మాట్లాడడానికి వాళ్ళ ఇంటికైతే వెళ్ళారు. వాళ్ళ ఇంట్లో ఆయన అప్పటికే పడుకొని ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ అంట, లైక్ ఇది 6-7:30 ఆ టైంకి అయితే. ఆయన ఏంటంటే ఆ ముందు రోజు రాత్రి కుంభమేళకి వెళ్ళొచ్చి ఎర్లీ మార్నింగ్ 3 ఆ టైం అయితే ఆయన పడుకున్నారు. ఇంకప్పటికి ఆయన అయితే లెగలేదు. ఆయన వచ్చేదాకా వెయిట్ చేస్తామని స్టార్టింగ్లో చాలా శుద్ధపోసలాగైతే మాట్లాడారు. ఎండింగ్ వరకు కూడా ఇదే విధంగా కంటిన్యూ చేస్తుంటే బాగుండేదేమో, మనం ఈ రోజులాగా మాట్లాడుకోకపోయేవాళ్ళమేమో. కానీ ముందు ఇది ఒక విలనిజం, ఇది ఒక శాడిజం అంతా కూడా మనకైతే కనిపిస్తుంది. చూద్దాం. రామరాజ్య స్థాపనకి నాటం చేస్తున్నారు. ఎలా చేస్తారు? రాజ్యాంగం ప్రయాణం చేస్తున్నా. రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగం ఏం చెప్తుంది? నువ్వు చెప్ప. రాజ్యాంగం ఏం చెప్తుందో నువ్వు చెప్పాలి. రాజ్యాంగం ఏం చెప్తుందో కత్తిపడ చెప్పమంటున్నా. కత్తిపడ చెప్ప. సో తర్వాత అయితే ఆయన కలిసేదంట. ఆయన బాబు నేను బాగా అలసిపోయి ఉన్నాను జర్నీ చేసి, తర్వాత మనం మాట్లాడడం, రామరాజ్యం అంటున్నావు కదా నేను మాట్లాడతానని చెప్తే నేను వస్తే నీకు మాట్లాడడానికి టైం లేదా అని ఆయన టేక్ హిమ్ టు కస్టడీ అని చెప్పేసి అన్నాడంట. సో తర్వాత ఒక 20 మంది అయితే ఒక చిన్న గదిలోకి ఆయన్ని తీసుకెళ్ళిపోయి ఆయన్ని కింద కూర్చోబెట్టి వీళ్ళు కుర్చీలో కూర్చొని పక్కన బాడీ గార్డ్స్ లాగా, ఇది ఒక గ్యాంగ్ ఉంటుంది కదా మనకి ఈ సినిమాల్లోని వెబ్ సిరీస్లోని చూస్తుంటాం. రౌడీ గ్యాంగ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, వాళ్ళ బియర్డ్ కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ, అదొక డ్రెస్ కోడ్ సేమ్ అయ్యప్ప స్వామి మాలలాగా ఉంది. కానీ వాళ్ళకి వీళ్ళకి అసలు సంబంధమే లేదు. ఆయన అయితే కింద కూర్చోబెట్టారు, ఆడ కుర్చీలో కూర్చొని రూల్ చేస్తున్నారు. ఆ పెద్ద ఆయనకి ఏజ్కి కూడా కనీసం రెస్పెక్ట్ ఇవ్వకుండా, ఆయన పురోహితుడు, ఆయన దానికి రెస్పెక్ట్ లేదు. చెప్పులతోనే ఆ బూట్ కాళ్ళతోనే ఆయన దగ్గరికి అయితే వెళ్ళాడు. ఇంకా ఉంది, చాలా ఉంది వీడియో. Governors and Rajavras shall not answer to any courts. Governor, President. In the name of God, I take the oath. నాలాంటోడు భక్త చిక్కినోడు నీకు దొరికింది. ఇదే పని ఇవాళ. ఆయన అలా మాట్లాడుతుంటే చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంది, చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా నేను ఈ విధంగా అయితే చూడలేదు. ఆయన లాస్ట్ ఒక 6-7 yearsకి అయితే చూస్తున్నా. లాస్ట్ టైం 2019లో
సనాతన ధర్మంలో దళితుల్ని అంటే శూద్రుల్ని, సనాతన ధర్మంలో దళితులు అన్న పదాలు అయితే లేవనుకోండి, మనకి శూద్రులు 4 వర్ణాలు అయితే ఉంటాయి. అందులో శూద్రుల్ని తక్కువగా చూస్తున్నారు. కులవివక్ష ఉందనేసి కొంతమంది వాగితే సనాతన ధర్మంలో అలాంటిది ఏమీ లేదు అని చెప్పి ప్రూవ్ చేయడానికి ఒక శూద్రుని, తక్కువ కుల జాతికి చెందిన ఒక వ్యక్తిని, ఒక సనాతనుడిని ఆయన భుజాల మీద ఎక్కించుకుని గర్భగుడిలోకి తీసుకెళ్ళి ఆయనకైతే ఆ స్వామివారి యొక్క దర్శనాన్ని కల్పించారు. సాక్షాత్తు ఆయన భుజాల మీద ఎక్కించుకుని వెళ్ళారు. మనలో చాలామంది కూడా ఆ వీడియోలు అనేవి చూసాం, మనం విట్నెస్ ఆ వీడియోలకి. సో అప్పటి నుంచి కూడా నేను రంగరాజన్ గారిని అయితే ఫాలో అవుతూ వచ్చాను. నేనైతే ఇప్పుడు చిలుకూరు వెళ్ళలేదు, బట్ ఆయన ఇంటర్వ్యూస్ కానీ, ఆయన పాడ్కాస్ట్లు కానీ, రీసెంట్గానే లా టాక్స్లో వంశీ అన్న కూడా ఈయనతో పాడ్కాస్ట్ చేశారు. ఒక 2 మిలియన్ వ్యూస్ ఏమో కూడా దానికి అయితే ఉన్నాయి. సో అది కూడా చూశాను. ఇలా ఆయన వీడియోస్ అన్ని చూస్తుంటాను, ఫాలో అవుతుంటా. శివశక్తి కాన్క్లేవ్స్లో కానీ, రిఫ్లెక్షన్ కాన్క్లేవ్స్లో కానీ ఆయన యొక్క స్పీచ్లు వింటుంటా. సో ఒక గురువు లాగా అయితే నాకు కనిపిస్తారు. చాలా బాగా అయితే ఆయన మాట్లాడతారు. అలాంటి ఆయన్ని ఈ పరిస్థితిలో చూడడం అయితే చాలా బాధగా ఉంది. ఆయన చెప్తున్నాడు, నేను రాజ్యాంగబద్ధంగా రామరాజ్యాన్ని అయితే స్థాపిస్తాననేసి ఆయన చెప్తుంటే వాడు వినకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు. అండ్ ఫైనల్గా ఆయన అన్నాడు, నాలాంటి బక్క చికెనుడు నీకు దొరికాడు అనేసి. అవును, నిజమే. ఆయన ఏదో 60 అబోవ్ ఏమో ఉంటాయి. ఆయన్ని తీసుకెళ్ళి ఒక 20 మెంబర్స్ ఆయన చుట్టూ రౌండప్ చేసి ఆయన అలా కూర్చోబెట్టి మాట్లాడుతూ కొడుతూ ఎలా అయితే చేశారు. ఇదే వీర రాఘవ రెడ్డి మనకి రామతీర్థంలో శ్రీరాముడి తలను అయితే నరికేశారు, శిరశ్ఛేదనం చేశారు. అప్పుడు ఏమయ్యారు? తర్వాత వాడు రీసెంట్గానే కత్తిపూడి సంథింగ్ వాడి పేరు గుర్తురావట్లేదు నాకు. వాడైతే రాముడిని అలాగే కౌశల్యం అతనికి ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. మనం యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ కూడా చూసాం. కత్తిపూడి పద్మారావు సంథింగ్ ఏదో నేమ్ ఉంది, వాడి నేమ్ గుర్తురావట్లేదు. అప్పుడు ఏమయ్యాడు? రామరాజ్యమనే రాముడి పేరు పెట్టుకున్నాడు. వాడి పేరు రాఘవ రెడ్డి, రఘురామని కూడా పిలుస్తాం మనం. సో అలాగే రాముడి పేరు పెట్టుకుని రాముడి పేరుతో ఒక సంస్థను స్థాపించి రాముడిని తిడుతున్నప్పుడు ఏమయ్యాడు? ఈ పగ ఉంది కదా, ఈ దమ్ము ధైర్యం ఉంది కదా వీడికింత. సో అప్పుడు ఏమయ్యాడు? అలాగే కదిరి కృష్ణ అనేసి మన గోవిందుని తిట్టినప్పుడు కానీ, అలాగే ఇంకా చాలామంది ఉన్నారు. బైనాశయం అయ్యప్ప పుట్టుక గురించి తప్పుగా మాట్లాడినప్పుడు, ఇలాగ చాలామంది పాస్టర్లు కూడా దుర్గాదేవిని దెయ్యం అంటూ, హిందూ దేవీ దేవతల్ని పూజించకూడదు, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. సనాతన ధర్మాన్ని వాళ్ళని పొద్దున్నుంచే లేస్తే సనాతన ధర్మాన్ని తిట్టకుండా అయితే ఉండదు కొంతమంది. అలాంటి వాళ్ళందరినీ వీడేం చేయలేదు ఎందుకు అంటే, వీడి ఎజెండా నిజంగా రామరాజ్య స్థాపన అయితే ఫస్ట్ వెళ్ళి వీడి ప్రతాపం అంతా కూడా అలాంటి వాళ్ళ మీద చూపించాలి కదా. అప్పుడు మనం కూడా వీడికైతే సపోర్ట్గా ఉంటాం. ఓకే, మన కోసం కూడా ఒక ఆయన పేరు గుర్తురావట్లేదు నాకు, రీసెంట్గా లారెన్స్ బిష్నాయ్, మనకు కూడా ఒక లారెన్స్ బిష్నాయ్ దొరికాటర్ అనేసి అయితే అనుకుంటాం కదా. బట్ ఇలాంటి అర్చకుల్ని, పంతుల్ని వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీడి ప్రతాపం, వీడి రౌడేజ్మెంట్ చూపిస్తే ఏమొస్తుంది చెప్పినట్టు. ఇంకా చాలా వీడియో ఉంది, ఒక్క నిమిషం చూద్దాం. శబరిమల జడ్జిమెంట్లో ఈ దేశంలో శ్రీరాముడికి అధికారం లేదు అని ఒక జడ్జి చెప్పిండు. ఇదే మరి కూర్చోడానికి ఆయన పెద్ద మనిషి. ఆయన అప్పటికే వాళ్ళు ఎంత చిత్రహింస పెట్టాలో అంతలా అయితే పెట్టారు. ఆ తర్వాత కూడా ఆయన ఒక దాన్ని ఏమనాలి చెప్పాలి, ఆయన వ్యక్తిత్వాన్ని ఏమనాలి. అప్పుడు కూడా కూర్చున్నాను అనేసి వాళ్ళతో కూల్గానే మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చేయలేడు ఇంకా సిచ్యువేషన్లో, చాలా కూల్గా మాట్లాడి వాడిని ఎలా కంట్రోల్ చేయాలని చెప్పి ఆయనకి తెలిసినన్ని కూడా చెప్తూ ఉన్నారు. చాలా అయితే ఆయన కూల్గానే మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా ఆయన అయితే ఎగ్జాక్షన్ తీసుకోలేదు. వాడిని ఎలా కంట్రోల్ చేయాలని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఒక జడ్జి ఏమంటాడు, ఈ దేశం రాముడిదే కాదండి. ఐదుగురు జడ్జిలు ఒక జడ్జి ఏమంటాడు, ఈ దేశం రాముడిదే కాదండి. ఓకేనా? మనం ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం జీవించాలి అన్నా కదా. మనం సర్కార్ కన్సెంట్ చుట్టా కరెక్ట్గా అంటే మనం పక్కోళ్ళు మనం తీసుకొని పోయి లోపలేస్తాం. మన వెనకాల సైన్యం ఉందా? నేనేం చేస్తాను? ఆయన క్లియర్గా అయితే చెప్తున్నాడు, మనం పక్కోళ్ళం, మన వెనకాల సైన్యం లేదు, ధర్మబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మనమైతే రామరాజ్యాన్ని అయితే స్థాపించాలనేసి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన చెప్తూ ఉన్నారు. 2 గుణాలు తయారు చేసే సోది చెప్పలేనా? ఒకటి ఆంజనేయ స్వామి, దేనికి తెగించకుండా మాట్లాడబా. రెండోది అర్జునుడు, గురువు గారు చెప్పినట్టు ఈ 2 చేస్తాం.
ఈ ప్రయత్నం నాది. ఆయన వీళ్ళకి ఎంత చిన్న పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకటి ఆంజనేయ స్వామి తత్వం, దేనికి కూడా భయపడకుండా తెగించకుండా ఉండడం. రెండు అర్జునుడి తత్వం, గురువు గారు చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళడం. మీకు వాయిస్ క్లియర్గా ఉందో లేదో నాకు తెలియదు. నేను ఫస్ట్ టైం అయితే ఈ టైప్ అయితే ఒక వీడియో రికార్డ్ చేస్తున్నా, బట్ వాయిస్ క్లియర్గా వస్తుందో లేదో నాకైతే అర్థం కాదు. అందుకే మీకైతే చెప్తున్నా ఆయన ఏమంటున్నారు. అంత కూల్గా అయితే ఆయన మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళతో. దీనికి అందరూ తోడొస్తున్నాం. అలాగే ఆయన వచ్చిన 2 సమయాల్లో కూడా ఆయన వచ్చిన పరిస్థితి వేరే ఉంది. ఓకేనా? నేను స్వామివారి ఆరాధన ఏం ఇది అవుతున్నా అభిషేకం చేయాలి. నేనేమన్నా 3 గంటలకు వచ్చిన ఆయన నిన్న మొన్న మొత్తం నడక. నువ్వు నన్ను చెప్పినావు. నేను అప్పుడు కూడా చెప్తున్నా, నేను 3 గంటలకు వచ్చాను, ఇప్పుడు నాకు మాట్లాడేంత ఓపిక లేదనేసి. అయిన తర్వాత ఏం చేశారు చెప్పండి? ఇది మన రాజ్యాంగం ప్రకారం నడుస్తాం. సుప్రీంకోర్టులో ఇంప్లీట్ పిటిషన్ వేసాం. శ్రీరాముడికి అధికారం లేకుండా ఏం దేశాలండి నీకు ఆ పిటిషన్ అన్ని ఇస్తాం. రెండోది ఏం చేశామంటే 8 రాజ్యాలు, రాముల వారి రాజ్యంగా పద్మనాభ స్వామి రాజ్యం. ఆ రాజ్యంలో రాముల వారి పాదాలు పెట్టుకొని నెత్తి మీద రాజ్యం వెళ్ళేవారు. వాళ్ళని రాజవంశీకులని వాళ్ళ ద్వారా కోవనెంట్ సైన్ చేశాం. ఈ దేశంలో రామరాజ్యం ఉంటేనే మనం నడిపించగలమంటే దాని మీద రెండవ ఇంప్లిమెంటేషన్ వేశాం. ఇవాళ రోజు అది ఫైనల్ స్టేజ్లో ఉంది. ఓకేనా? ఇప్పుడు వాడేవు కదా రాముడు అంటే మెక్కలేదా అని అడిగావు. నీ మనసులో ఉండే భక్తి దాసుడి. ఎందుకంటే సుగ్రీవుడి దగ్గర ఆయన వీడికి ఏదో జ్ఞానబోధ చేయడానికి అయితే ప్రయత్నిస్తాడు. ఆడేం మాట్లాడుతున్నాడు, నువ్వు చెప్పింది నేను విన్నాను కదా, నేను చెప్పింది నువ్వు విను. అదే ఆయన ఏజ్కి కనీసం ఆయన పురోహితుడు, ఆయన సనాతన ధర్మం కోసం ఇంత పాటుపడుతున్నాడు, ఆయన ఒక గౌరవనీయమైన స్థానంలో ఉన్నాడు. ఆయన కనీసం రెస్పెక్ట్ ఇచ్చైనా మాట్లాడతాం అనేసి నువ్వు విను. ఏం చేశావు? ఒకటే నిమిషం. ఆఖరిది ఏంటి అంటే ఇవాళ రోజు విశ్వరూపాన్ని ప్రదర్శించే సమయం వచ్చింది. ఓకేనా? విశ్వరూపం ఎట్లుండాలి? మొన్న విజయవాడ శంకరావం చేసింది. ఓకేనా? శంకరావం చేసిన తర్వాత నా దగ్గర మహానుభావులు వచ్చి ఇవాళ రోజు దేవాలయాల భూములన్నీ ఆక్రమించుకున్నారు. ఒక రెడ్ పెన్షన్ పెట్టాం. రెడ్ పెన్షన్కి మీరు నేను ఒక్కడే పెన్షన్ పెట్టాను. రెడ్ పెన్షన్లు వేసే జమానా అయిపోయింది. ఒకరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ముట్ట తీద్దాం అని నేను పిలిపిస్తాను. ఎన్ని వందల మంది వస్తారు అడిగినా మేడం మీరందరూ ఉన్న దృష్టిలో నేను ఒకరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ పెడతాను. ఇట్లా నేను రావాలి. ఆయన అక్కడైతే ఆయన రీసెంట్గా జరిగిన హైందవ శంకరావం గురించి, అలాగే ఎండోమెంట్ ఆయన పోరాడుతున్న విధానాల గురించి ఆయన చెప్తున్నారు. మీరు కూడా నాతో రావాలి. ఆయన ఎంతో కూల్గానే మాట్లాడుతున్నప్పుడు కూడా అప్పటికి ఆయన్ని కొట్టడం జరిగింది, ఆయన్ని కూర్చోబెట్టడం జరిగింది, కాళ్ళు లాగేసి కింద కూర్చోబెట్టడం జరిగింది. ఇలా చాలా విపరీతమైన చేష్టలు చేసిన తర్వాత కూడా ఆయన అంత కూల్గానే వాళ్ళతో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే మనం రామరాజ్యాన్ని ఏ విధంగా స్థాపించాలి, అసలు వాట్ ఈజ్ వాట్ అనేసి. బట్ వాళ్ళు వినకుండా నువ్వు విను చూడండి. మాట్లాడతారు ఒక నిమిషం. భూమి అంతా ఇక్ష్వాకు వంశీయులు రాముడు అన్నాడు విన్నాం. నిజమేనండి? నిజమా కాదా? మొత్తం అఖిలాండగుడి బ్రహ్మాండగుడు ఆయన నాయకుడు ఆయనే. ఈ మాట అడిగి చెప్పండి. ఈ భూమి అంతా ఇక్ష్వాకు వంశీయులు రాముడు అన్నమాట నిజమా అబద్ధమా అన్నాడు. ఆ ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారు అడిగి చెప్పు. ప్రశ్న సమాధానం చెప్పు. నెక్స్ట్ రెండో ప్రశ్న. వీడికి ఒక పిచ్చి, గౌతమ్ అంటాడు, స్వలం అంటాడు, ప్రతిభ అంటాడు, ఇంకేయో అంటాడు. యూట్యూబ్లో ఒక ఛానల్ కూడా ఉంటుంది రామరాజ్యం అనేసి, ఒకసారి చూడండి. నేను నైట్ కూడా నేను కొన్ని వీడియోస్ అయితే చూశాను. సో అక్కడ కూడా సేమ్ అదే స్లాంగ్, మెడకాయలా ఎట్టేసి, సో సేమ్ అదే భాష.
ఏదేదో మాట్లాడుతున్నాడు. ఫైనల్గా ఆయన కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇక్ష్వాకు వంశం అంతా కూడా ఈ భూమి అంతా కూడా ఇక్ష్వాకు వంశం ఉందని చెప్పి రాముడు అన్నాడో లేదనేసి, దానికి ఏం చెప్పాలో తెలియక అన్నాడు అనేసి అయితే ఆయన అయితే అన్నాడు. ఇక్ష్వాకు వంశం ఏ గోత్రాలు ఉన్నారో నీకు తెలియదు. నీకు చెప్తున్నా, హైకోర్టు అన్నా సుప్రీంకోర్టు అన్నా నీకు తెలియదా? వాళ్ళకి ఇమ్యూనిటీ ఆర్టికల్ 124(4) ఎవడైనా ఇప్పుడు దాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగాడా? 77 IPC 197 CRPC వాళ్ళ రక్షణ వద్ద తెలియదా మీకు? భగవద్గీత 18వ అధ్యాయంలో 17వ శ్లోకం ఎస్సి నాలుగుతో భావబుద్ధి నడిపితే హత్వాకి సహిమ లోకాన్ని ప్రయోగించే అవకాశం మాకు లేదా? భగవద్గీత 17వ శ్లోకాన్ని ప్రయోగించే అవకాశం లేదు. సరే, అందరికీ కూడా మంచి రిటర్న్స్ చేయాలని ఆశ ఉంది. ఒక్క నిమిషం. బట్ ఎవరు కూడా నేర్చుకోవడానికి ట్రై చేయరు. యూట్యూబ్ కూడా ఏమో మధ్యలో యాడ్లెస్ అవ్వబడుతున్నాడు. ఒక్క నిమిషం. భగవద్గీత 18వ అధ్యాయం 17వ శ్లోకం కదా. భగవద్గీత 18:17. చూద్దాం అసలు భగవద్గీత 18:17లో ఏముంది ఏంటనేది. కర్తృత్వం అహంకార భావమును, చేసేది నేనే అన్న భావమును విడిచిపెట్టి బుద్ధి మమకార ఆసక్తి రహితముగా ఉండేవారు ప్రాణులను సంహరించినా సరే వారు చంపినట్టు కాదు, మరియు కర్మ బంధనముల్లో చిక్కుకోదన్నట్టుగా ఈ శ్లోకం అయితే మనకి చెప్తుంది. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తుంది అర్జునుడికి. ఆ సిచ్యువేషన్ ఏంటంటే అర్జునుడు యుద్ధం చేయడానికి సన్నద్ధుడైన సిచ్యువేషన్, బట్ బాణాలు కట్టి వదిలేసిన వల్ల కాదు అంటే ఆయనకి 17 అధ్యాయాలు చెప్పిన తర్వాత 18వ అధ్యాయంలో చెప్తున్నారు, నువ్వు వాళ్ళు చంపినా కూడా ఇక్కడ క్లియర్గా కూడా మెన్షన్ చేశారు, చేసేది నేనే అన్న భావంను విడిచిపెట్టి, అంటే నాకు చేత భగవంతుడు చేపిస్తున్నారన్న భావాన్ని. అలాగే ఇప్పుడు కూడా చెప్పారు, బుద్ధి మమకార ఆసక్తి రహితంగా ఉండేవారు. అంటే బుద్ధి అనేది మమకార ఆసక్తి రహితంగా ఉండాలి. వాడు ఆ స్టేట్ మైండ్లో మమకారాలు, వాడికి ఎలాంటి ఇంట్రెస్ట్లు గట్రా ఉండకూడదు. వాడు కేవలం ఒక చెడ్డ కాదని ఆపడానికి మాత్రం వాడైతే ప్రాణాలను కూడా తీయొచ్చు. అంటే మన ముందు ఏదైనా మర్డర్ కానీ మానభంగం కానీ జరుగుతుంది అనుకోండి, డెఫినెట్గా మనం అయితే ఆపాలి. ఆ టైంలో అవసరం అయితే చేస్తున్న వాడిని చంపినా కూడా తప్పు కాదు. ఆ టైంలో రాజులు కూడా వాళ్ళ రాజ్యాన్ని కాపాడుకోవడానికి వచ్చిన వాడిని శత్రువుని అయితే వాళ్ళు జయించాలి. ఆ టైంలో వాళ్ళు చంపినా కూడా వాళ్ళకి ఎలాంటి కర్మలు కట్ట అంతం అనేసి ఈ శ్లోకం అయితే చెప్తుంది. అంటే వీడు దీన్ని ఎలా తీసుకున్నాడు తప్పుగా, అంటే వీడికి నచ్చినట్టయితే అనుకుంటున్నాడు. అంటే వీడే ఇంకా అవతార పురుషుడి కింద అయితే అనుకుంటున్నాడు. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తుంది డెఫినెట్గా వీడికైతే కాదు, వీడి బుద్ధి అయితే ఎలా ఉందో అందరికీ వీడియో చూస్తున్న అర్థమవుతుంది కదా. సో చెప్తుంది మమకార ఆసక్తి వదిలిపెట్టిన వాళ్ళకి, రాజులకి, క్షత్రియులకి, పాలకులకి, వీళ్ళకి ఆ యొక్క శ్లోకం అనేది లింక్ అవుతుంది. అంతేకాని వీడికైతే ఈ శ్లోకం అయితే డెఫినెట్గా కాదు. మటలు మానభంగాలు చేసేవాళ్ళు కూడా మేము చంపుకుంటూ వెళ్ళిపోయినా మాకు ఎలాంటి కర్మలు కట్ట పట్టమంటే అది కరెక్ట్ కదా. ఈ శ్లోకం అయితే దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఏమీ తెలియదండి అయ్యా. పండితులు వ్యాసం వేసుకుని తెలియని నట్టబిట్ట శూద్రుల వనితలు స్వవచమౌటకు ఉపదేశించి సంతశిల్లి స్వరలయంబులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమని తుడుకుగల నన్నే దొరకుడుకులోచుదా. స్వరం తెలియదు, స్వరం ఏదో పద్యం చెప్తున్నాడు, ఆయనకి ఏమీ తెలియదు. ఆయనకి నిజంగానే నువ్వు అన్నట్టు ఏమీ తెలియదు. ఎప్పుడు కూడా ఆ భగవంతుని సేవించడం, ఆ భక్తులకి 4 మంచి మాటలు చెప్పడం, ధర్మ మార్గాన్ని చెప్పడం, అలాగే ఏదన్నా ఒక సందేహాన్ని భక్తులకి ఇవ్వడం, అంతే తప్ప ఆయనకి ఇంక నువ్వు చెప్తున్న ఇవేమీ కూడా ఆయనకైతే తెలియదు. ఎంతసేపు కూడా ధర్మం, భగవంతు సేవ ఇలాంటివి అయితే ఆయనకు తెలుసు. ఇంక నువ్వు చెప్తున్న మిగతా ఏమీ కూడా ఆయనకైతే తెలియదు. అంటే అందరికీ అన్నీ తెలియని అయితే లేవు కదా. ఆయన అయితే ధర్మరక్షకుడు, ఆయనకు అదే తెలుసు. నువ్వు చెప్తున్న పనికిమాల విషయాలన్నీ కూడా ఆయనకైతే తెలియదు. తెలుసా? లై తెలుసా? ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాలు ఉన్నారో తెలియదు. శాస్త్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వైశ్య పరంపర 44వ శ్లోకంలో చెప్పిన వైశ్య కృషి పరీక్ష వాక్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. అన్ని మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని. తెలిసినప్పుడు ఒకటే, పలుపద్దా ఒకటే. నిజమే, అన్యమత ప్రార్థనా స్థానాల్లో బోధిస్తున్నారు. ఆ పాయింట్ ఓకే, యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ వీడికి కూడా నిజంగా రామరాజ్యాన్ని స్థాపించాలి, సనాతన ధర్మం కోసం ఏదైనా చెయ్యాలి అని అంటే దానికంటే ఒక పద్ధతి ఉంటుంది. ఎంతమంది ఉన్నారు చెప్పినప్పుడు ఆర్ఎస్ఎస్ ఉంది, బజరంగ్ దళ్ ఉంది, విహెచ్పి ఉంది, ఇలాగ ఎంతోమంది అయితే సనాతన ధర్మం కోసం పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు. సో వీడు కూడా అలా పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. బట్ దేనికన్నా ఒక పద్ధతి, ఒక విధానం అంటూ ఉంటుంది. ఇదైతే కరెక్ట్ కాదు కదా.
బలుపు అహంకారం ఒకటే. మీ స్వామి ఎప్పుడు నదులు బాణాలు పట్టుకొచ్చి నీ మాట్లాడడం ఉన్నారు. బలుపు అహంకారం ఆయనకి. ఆయన లాస్ట్కి ఆడు ఎంత చెప్పినా వినట్లేదని చెప్పి ఆయన గ్రహించి ఆయన చేతులు కట్టుకొని వాడు చెప్పేదో వింటున్నారు. ఆయనకి బలుపు అహంకారం. ఈ వీడియో చూస్తున్న ఎవరికైనా సరే బలుపు అహంకారం ఎవరికి ఉందనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. మీ స్వామి అంటే వీడు పెట్టుకున్న పేరు రామరాజ్యం, కానీ చేసే పనులన్నీ కూడా రావణాసుడికి చెందిన పనులు అన్నీ కూడా. వాళ్ళ డ్రెస్ కోడ్లు కానీ ఆ బాడీ చూడండి, ఇక్కడ మీకు ఒక బాడీ కనిపిస్తుందో లేదు ఇక్కడ వీడు. సో వీడు చూడండి ఎలా ఉంచున్నాడు వాడు. వాడు బెల్ట్, వాడి హ్యాండ్లు ఎంత స్టిఫ్గా ఉన్నాయి. సో వీళ్ళంతా కూడా కలిసి రామరాజ్యాన్ని అయితే చేస్తారు. అందుకే తమిళ పెట్టాను కదా, రామరాజ్యం కాదు రావణ రాజ్యం అనేసి. ఇలాంటి శ్రీరాముడు రాజ్యాలు అయితే ఎక్కడ ఉండవు. ఇప్పుడు ఇదంతా కూడా ఎలా అయిపోయిందంటే సనాతన ధర్మం మీద పడి ఏడ్చే వాళ్ళకి ఒక ఛాన్స్ అన్నట్టు అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే చూపించుకుంటారు, ఇది రామరాజ్యం అంటే ఎలా ఉంటుందని చెప్పి చెప్పుకుంటాకి వాళ్ళకి ఒక తీసుకెళ్ళి చేతులు అయితే పెట్టాడు. ఈ అర్చక పురోహితులు మీ పని ఇది. మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ గోత్రాల్లో ఉన్నా, వైశ్య పరంపర వారు ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయింది. భగవద్గీత 4 అధ్యాయం 7-8 శ్లోకాల ప్రకారంగా అయ్యా వీళ్ళు అనుకుంటున్నారు. అవును, అర్చక పురోహితులు వాళ్ళు చేసే పని వాళ్ళు చెప్తున్నారు. ధర్మ బోధనలు అయితే చేస్తున్న వచ్చిన భక్తులకి, గుడికి వచ్చిన భక్తులకి. అలాగే వాళ్ళు క్షత్రియ ధర్మం గురించి కూడా చెప్తున్నారు, క్షాత్ర ధర్మం గురించి కూడా వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు. మాట్లాడితే భగవద్గీత అంటున్నాడు, శ్లోకాలు అంటున్నాడు, పద్యాలు పాడుతున్నాడు, వీటన్నిటి మధ్య ఆయన్ని కొడుతున్నాడు. చెప్పింది వింటూ నేర్చుకో. ఇలా చూడు, అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. ఆయన కళ్ళు తుడుచుకుంటుంటే మన కళ్ళలో అయితే నీళ్ళు వస్తున్నాయి. ఏంటంటే ఆయనకి ఉగాది వరకు సమయం ఇస్తున్నారంట. ఆయన అన్న మాటలు నిజంగా ఆయన వల్ల కావట్లేదు నాన్న, నా వల్ల కావట్లేదు నాన్న, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యా అని ఏ విధంగా మాట్లాడుతున్నారో చూడండి. ఇప్పుడు కూడా మీరు ఆయన చేసింది తప్పు కాదు, వేరే దాకా చేసింది తప్పు కాదు, జస్ట్ మాట్లాడడానికి వెళ్ళాడు, మాట్లాడి వచ్చాడు, ఆయన కొట్టలేదు అంటే. ఇదైతే ఈ వీడియో పెట్టుకుంది అయితే వాడు సోషల్ మీడియాలో వాళ్ళైతే పెట్టుకున్న వీడియో. ఇందులో చాలా మట్టుకి ఎడిటింగ్ అయితే చేసింది, అంటే క్లిప్స్ అనేవి కట్ చేసి యాడ్ చేసి పెట్టినవి అనమాట. సో ఒకసారి ఈ వీడియో మీకు రిఫ్లెక్షన్ న్యూస్ ఛానల్ అయితే ఉంది, ఒకసారి మీరు వెళ్ళి ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఆ కట్ చేసిన సీన్స్ అర్థమైన లేదు తెలీదు. ఒకసారి అయితే రిఫ్లెక్షన్ యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, ఒకసారి వెళ్ళి అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా క్లిప్పింగ్స్ అనేవి యాడ్ చేసి, అంటే వాళ్ళు కొట్టిన క్లిప్పింగ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసి యాడ్ చేసినవి. అలాగే రంగరాజన్ గారు కూడా చాలామంది అయితే ఆయన చెప్పుకుని బాధపడ్డదంట. ఒక మెడికల్ రిపోర్ట్ అనేది కూడా స్ప్రెడ్ అవుతుంది, ఆయన కుడి చేయి మొత్తం కందిపోయింది, ఆయన యొక్క రైట్ ఐ కూడా కొంచెం కందింది అనేసి చెప్తున్నారు. ఆయన అప్పుడే లాస్ట్ అయితే కళ్ళు తుడుచుకుంటున్నారు, ఆ మూమెంట్ కూడా చూడండి. అంటే ఆయన ఎంత చిత్రహింసలు పెడితే ఆయన ఆ స్థితికి అయితే వెళ్ళిపోతారు. ఉన్నంతా పక్కన పెట్టు, రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. ఆ తర్వాత లేదా ఎవరో కాపాడతారు, ఎవరో చేస్తారు, రిపిటేషన్ ఎస్ఎల్పీలు వేస్ట్, క్యూరేటివ్స్ దాకా ఉన్నాయి, వాళ్ళే దొంగలు. ఏ న్యాయమూర్తులు అయితే అన్గైడెడ్ పవర్స్ తో ఆర్టికల్ 124(4) అనే ఇమ్యూనిటీతో 77 ఐపీసీతో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకు విరవీగుతున్నారా? రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడయ్యా మేము కూడా అంటారా? వీళ్ళ ఆయనకైతే ఉగాది దాకా టైం ఇచ్చాడు. సో ఉగాది లోపు వీడి యొక్క డిమాండ్లు ఏంటంటే వాడి రామరాజ్యానికి కావాల్సిన సైన్యాన్ని అయితే కొన్ని స్పెసిఫిక్గా కొన్ని గోత్రాల పేర్లు అయితే చెప్పాడు. ఆ గోత్రంలో ఉన్న వాళ్ళు అంటే పురోహితులు కదా, గుడికి భక్తులు వస్తూ ఉంటారు కదా, వాళ్ళ గోత్రాలు గట్ట వీళ్ళకి తెలుసు కాబట్టి ఆ గోత్రంలో ఉన్నవాళ్ళు వీడికి ఎవరైతే సూట్ అవుతారో వాళ్ళకి క్షాత్ర ధర్మం గురించి చెప్పి వీడి యొక్క రామరాజ్యాన్ని అయితే చేర్పించాలంట. అలాగే వీడి సంస్థ నడవడానికి కూడా కొంచెం ధన సహాయం కూడా చేయాలంట, వైశ్యులు కూడా వీడికి కావాలంట. సో వీరి డిమాండ్స్ అయితే అవి. ఈ డిమాండ్స్ అన్నీ కూడా ఉగాది లోపు తీర్చకపోతే రావాల్సిన వాళ్ళు వస్తారు, చేసుకుని అయితే వెళ్ళిపోతారు, అంటే పని చేసుకుని వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు డైరెక్ట్గా ఆయనకైతే థ్రెటన్ చేస్తున్నాడు. ఆయనకి న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం అంట. ఆయన ఏమన్నాలో తెలియక సంతోషం అంటున్నాడు. సో ఇప్పుడు ఆ జైల్లోనే ఉన్నావు కదా, ఆ న్యాయ వ్యవస్థలోనే ఉన్నావు కదా, సో ఇప్పుడు తోలే తీసుకుంటావో నీ తోలువే తీసుకుంటావో ఏదోటైతే తీసుకో. మాట్లాడితే మీ రాముడు మీ దేవుడు అంటున్నాడు.
మరి ఇక్కడ ఒక పాయింట్ అనేది అర్థం కావట్లేదు. వాడు పెట్టుకున్న పేరే రామరాజ్యం, వాడి సంస్థ పేరు రామరాజ్యం, వాడి పేరు వీర రాఘవరెడ్డి. రాముడిని మనం రఘురాముడిని కూడా పిలుచుకుంటాం. వాడు మాట్లాడితే మీ రాముడు దీని వెనకాల ఏదో కుట్ర ఉందనేసి అయితే కొంతమంది అంచనా. డెఫినెట్గా అది కూడా కొన్ని రోజులైతే బయటకు వస్తుంది, వెయిట్ చేయండి. ఇప్పుడు ఎవరైతే వీడికి సపోర్ట్గా మాట్లాడుతున్నారో వీళ్ళందరూ కూడా ఈ తప్పులు అయితే మీరు కూడా డెఫినెట్గా శిక్షకు అయితే అర్హులు, మీరు కూడా డెఫినెట్గా అయితే అనుభవిస్తారు. ఒకసారి నిజాలు తెలుసుకోండి. ఎవడైనా వచ్చి సనాతన ధర్మం అని చెప్పి కాషాయం ఒక ముసుగేసుకుంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సనాతనులు అయిపోరు, ధర్మరక్షకులు అయిపోరు. కాషాయపు ముసుగులు కూడా చాలామంది సన్నాసులు అయితే ఉంటారు. వాళ్ళందరినీ అయితే మీరు కనిపెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అంటే పెద్దలు అంటూ ఉంటారు ఒక మాట, ఇంటి దొంగని ఈశ్వడైనా పట్టలేదనేసి. అది ఎలాంటి వాళ్ళకైతే కరెక్ట్గా అయితే సెట్ అవుతుంది. వాళ్ళు మనతోనే ఉంటారు, మన శ్లోకాలు చెప్తారు, మన పాటలే పాడతారు, కానీ వాళ్ళ మైండ్ అంతా కూడా ఎక్కడో ఉంటుంది, ఎవడో నడిపిస్తూ ఉంటాడు. సో ఎవరు మన వాళ్ళు, ఎవరు పగవాళ్ళు అనేది అయితే తెలుసుకోవాలి. అర్జునుడు కూడా భగవద్గీతలో అంటే ఆ కురుక్షేత్ర యుద్ధంలో అందరూ నా వాళ్ళే కదా అనుకుంటారు, కానీ అంతకుముందు జరిగినవన్నీ కూడా మర్చిపోయి అందరూ కూడా నా వాళ్ళ అని ఒక ఇదులకైతే వెళ్ళిపోతాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి 18 అధ్యాయాలు భగవద్గీత చెప్పి ఆయన బ్రెయిన్ వాష్ చేసి తర్వాత యుద్ధం చేసేలాగైతే చేస్తారు. ఒకసారి మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తెలుసుకోండి, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు నిజంగా మన వాళ్ళైనా లేదంటే నటిస్తున్నారా ముసుగులు వేసుకొని. అంటే అలాగే ఇప్పుడు మన లలిత్ కుమార్ అన్న చాలా విషయాలు అయితే పోరాడతాడు. పెరిమిడని ఒక సంస్థ, ద్వైత సిద్ధాంత భగవద్గీత అదొక సంస్థ, బ్రహ్మకుమారులు, ఇలాగ రకరకాల సంస్థలు. వాళ్ళ పేర్లన్నీ హిందువులాగా ఉంటాయి, వాళ్ళ ఆచారాలు కూడా చాలా మటుకు హిందువులాగా ఉంటాయి, కానీ లోపల తీసుకెళ్ళి బ్రెయిన్ వాష్ చేస్తారు. సో ఒకసారి ఆయన ఛానల్ మీద చూస్తే మీకు అర్థమవుతుంది ఎంతమంది దొంగలు ఈ సనాతన ధర్మంలో ఉన్నారు. సనాతన ధర్మంలో సన్నాసులు వీళ్ళంతా కూడా. వీళ్ళైతే నిజమైన ధర్మరక్షకులు కాదు, సనాతనులు కూడా అంతకన్నా కాదు. చూస్తున్న ఈ వీడియో చూస్తున్నంతసేపు నాకు ఎలా ఉందంటే అంటే శాడిస్ట్ని కొడుకుంటారు కొంతమంది సినిమాల్లోని, ఈ వెబ్ సిరీస్లోని. కొంతమంది సైకోగాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎలా టార్చర్ చేస్తారంటే సేమ్ అదే విధంగా. వీడికి మీద సినిమాల ప్రభావం అయితే బాగా ఎక్కువ ఉంది. ఆయన కింద కూర్చుని బాధపడుతుంటే వీడి పైన సంథింగ్ స్టూలో కూర్చున్నాడు. కిందగా ఆయన మొహంలోకి మొహం పెట్టి శాడిజం అంటారు దీన్నే. నువ్వు దుర్మార్గుడు అని ఈ వీడియో చూసిన ఎవరికన్నా అర్థమవుతుంది. ఇది వాడే స్వయంగా పోస్ట్ చేసుకున్న వీడియో. ఆ పైన కూడా మీకు కనిపిస్తుంది www.ramarajyam.net అనేసి. సో వాడు పెట్టుకున్న వీడియో ఇది. ఈ వీడియో చూసిన ఎవరికైనా సరే అర్థమవుతుంది, ఏ హిందువు కన్నా, ఏ బుర్ర ఉన్నవాడికైనా అర్థమవుతుంది ఎవరికైనా సరే, ఈ హిందువులని ఇంకా వేద మతంలో ఎవరైనా ఇది చూసిన ప్రతి ఒక్కరికి కూడా తప్పని అయితే అర్థమవుతుంది. కానీ కొంతమంది ఇది చూసాదో లేదో తెలియదు, వాడైతే ఆయన కొట్టలేదంట, తిట్టలేదంట, ఏమనలేదంట, కేవలం మాట్లాడదామని వెళ్ళాడంట. మనమైతే తప్పుగా దాన్ని అర్థం చేసుకుని సడన్గా అయితే వీడియో కట్ అయింది, బట్ ఏమైందో తెలియదు. సో ఒకసారి అయితే ఎవరైతే వీడికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఆలోచించుకోండి, మీరు కూడా తప్పు చేస్తున్నట్టే. ఈ టైంలో మనంతా కూడా రంగరాజన్ గారితో పాటు అయితే ఆయనకి తోడుగా ఉండాలి, ఆయనకి ధైర్యంగా అయితే ఉండాలి. బట్ వీడికి సపోర్ట్ చేసి వీడిని ఒక హీరోలా ఎలివేట్ చేసి ఇది కరెక్ట్ కాదు. అలాగే చాలామంది పేరెంట్స్ కూడా పిల్లలకి నేర్పాలి అసలు పురోహితులు అంటే ఎవరు, అర్చకులు అంటే ఎవరు, వాళ్ళు ఏం పని చేస్తున్నారు, వాళ్ళకి ఎలా చూడాలి, వాళ్ళకి ఎలా మర్యాద ఇవ్వాలని కూడా నేర్పాలి. ఈ సినిమాల్లోనే అంటే మనం కొన్ని బ్రహ్మానందంగా సీన్స్ అయితే చూస్తూ ఉంటాం. పూజారిని, అర్చకుల్ని ఎంత దారుణంగా జోకర్స్ లాగా అయితే మార్చేశారు. సో దాన్ని చూసి మనం నవ్వుకుంటూ ఉంటాం, బట్ ఇదంతా కూడా అయితే తప్పు. ఈవెన్ గతంలో కూడా మనం కొన్ని అయితే చూసాం. మనం లాస్ట్ ఇయర్లో అనుకుంటా ఒక పంతులు గారు పెళ్లి చేయడానికి వెళ్తే ఆయన మీద పసుపు కుంకాలు వేసి, ఆయన మీద కవర్లు వేసి, దాని మీద కూడా ఒక వీడియో అయితే చేశాను. సో మీకు ఎన్కట్స్ అయితే ఇస్తాను, ఒకసారి దాన్ని కూడా చెక్ చేయండి. పురోహితుల మీద ఇన్నైతే దారుణాలు అనేవి జరుగుతున్నాయి. అలాగే ఇదే రామరాజ్యం గ్యాంగ్ అయితే అన్నిసార్లు రామరాజ్యం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ఈ గ్యాంగ్ అయితే ఏదైతే ఉందో ఇదే గ్యాంగ్ గతంలో చాలామంది పూజారిని, అర్చకుల్ని కూడా ఇదే విధంగా అయితే థ్రెటన్ చేశారంట, భయపెట్టారంట, వాళ్ళని కూడా కొట్టారంట. ఈవెన్ రాధా మనోహర్ దాస్ గారు ఇంకా కొంతమంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి, బట్ ఎంతవరకు నిజమనేది తెలీదు. చిన్న స్వామీజీని కూడా వీళ్ళైతే ఇదే విధంగా అయితే టార్చర్ చేయడం జరిగింది. బట్ వాళ్ళందరికీ అంత పాపులారిటీ లేదు కాబట్టి అయితే బయటకు రాలేదు, చెప్పుకోలేదు కూడా. ఎందుకంటే వీడు మాట్లాడుతున్న మాటలు కానీ, వాడి భాష కానీ ఇదంతా కూడా వాడు కూడా ఏమో నిజమైన సనాతనుడేమో అన్నట్టు ఒక ఫీలింగ్ కలుగుతుంది, మనవుడేనేమో అన్నట్టుగా కలుగుతుంది.
బట్ వాడి మైండ్ అయితే కంప్లీట్గా పొల్యూట్ అయిపోయింది, పిచ్చోళ్ళగా అయితే తయారు చేస్తారు, సైకోలాగా అయితే ఉన్నాడు. వీడికి చాలామంది సపోర్ట్ చేస్తాం, దీని మీద ఏం మాట్లాడు కూడా అర్థం అవట్లేదు. సో ఇది మొత్తానికి అయితే వీడియో. ఇప్పుడు కూడా మీరు వాడికి సపోర్ట్ చేస్తే, ఇంత ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత కూడా మీరు వాడికి సపోర్ట్ చేస్తే ఇంకా మీరు హిందువులనే చెప్పుకుని వేస్ట్. అంటే ఇదంతా హిందువులే చేస్తున్నారు, చాలామంది హిందువులే వాడికైతే సపోర్ట్ చేస్తున్నారు. బయట వాళ్ళు ఏ వేద మతాలలో ఎవరు సపోర్ట్ చేసినా మనం చాలామంది పట్టించుకుపోయేవారు, బట్ ఎస్పెషల్లీ హిందువులే వాడికైతే సపోర్ట్ చేస్తున్నారు అన్నమాట కొంతమంది. సో కాబట్టి సన్నాసులను చూసి మోసపోకండి, వాళ్ళు సన్యాసులు కాదు సన్నాసులు. ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కుదిరితే కామెంట్ అయితే చేయండి అసలు మీ ఒపీనియన్ ఏంటి ఇష్యూ మీద. అలాగే నలుగురు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎస్పెషల్లీ మీ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి, నలుగురికి అయితే ఈ యొక్క ఇష్యూ తెలియాలి. పిల్లలకి కూడా నేర్పించండి పురోహితులతో ఏ విధంగా ప్రవర్తించాలి ఏంటనేది. సనాతన ధర్మానికి వాళ్ళు స్ట్రాంగ్ పిల్లర్స్ లాంటి